ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నెంబర్ 95154667. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ కష్టకాలానికి ముగింపు చెప్పడానికి వచ్చాను. నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా ఒక్క నిమిషంలో దూరం చేస్తాను. నా మాట వినిచూడు బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ప్రతి నిమిషం కూడా బాబా నాకు ఏమీ చేయడం లేదని చెప్పి అపనమ్మకమైన అభిప్రాయం అనేది నీ మనసులో రావడం అనేది మొదలైంది కదా బిడ్డ. అయితే మీ బాబాని నువ్వు నమ్మడం లేదని చెప్పి నా మనసుకి ఏమాత్రం కూడా బాధ లేదు. నా బాధ ఏంటి అంటే, నువ్వు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావు, నీ యొక్క కష్టాలనేవి ఎలా తీరుతాయి, నీ కష్టాలన్నిటికీ కూడా వదిలిపెట్టి నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటాయి అనేదే నా బాధ తల్లి. ఈ బాబా యొక్క అసలైన బాధ. అయితే ఈ బాబా బరువెక్కిన గుండెతోటి నీతో ఇలా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ? తన బిడ్డ సంతోషంగా ఉండడం లేదని మీ బాబా మాట్లాడుతున్నాడమ్మా. కనుక నువ్వు చేసే పనేంటో, నువ్వు చెయ్యాలనుకున్న పనేంటో ప్రతీది కూడా ఇప్పుడే నీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. ఏదైనా కానీ నీ దగ్గరికి ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం అనేది నిన్ను ఇబ్బంది పెట్టకుండా పైన మాత్రమే కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టి నిన్ను ఆ కష్టం ఊరికనే అలా రుచి చూపించి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ? ఆ కష్టం యొక్క పూర్తి దుఃఖాన్ని, పూర్తి బాధను ఈ బాబా భరిస్తున్నాడు అని అర్థం. నీ దగ్గరకు అంత బాధని రానివ్వడం లేదని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. కనుక నీకు ఏమి కావాలన్నా, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు ఇవ్వాలి అన్నా అనేది పూర్తిగా నాకు తెలుసు. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నేను మోస్తున్నాను కాబట్టి నా మనసు అనేది ఈరోజు నాకు ఇంత బాధగా ఉంది బిడ్డ. సచ్చరిత్రలో చెప్పిన విధంగా మీ యొక్క పాపాలన్నిటికీ కూడా నేను భిక్షాటన చేసి వాటన్నిటినీ కూడా నేను భరించి మీకు సంతోషం ఇవ్వడానికి ఎప్పటికప్పుడు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను బిడ్డ. నువ్వు అడిగిన వెంటనే ఇవ్వలేదని అడుగుతున్న మాట వాస్తవమే తల్లి. కానీ అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడం లేదు, దాని వెనక ఏదో బలమైన కారణం ముందు ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి మీ బాబాని ఇంత బాధపడుతున్నాను. కనుక ఎప్పుడు నీకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది ఈ తండ్రికి బాగా తెలుసు. నువ్వే చెప్పు, ఒక తండ్రికి తన బిడ్డలు ఎలా ఇస్తే సంతోషపడతారో, ఏది ఇస్తే సంతోషపడతారనేది తెలీదా తల్లి? ఈ ఒక్క మాట నువ్వు నాకు చెప్పు. కనుక ఒక రాయి అనేది నీటిలో పడినప్పుడు ఆ రాయి పడిన వెంటనే ఒక అలజడి అనేది, నీళ్లు మొత్తం కూడా అలజడి జరుగుతుంది. కానీ ఆ తర్వాత యథావిధిగా ఆ నీరు అనేది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా నీ యొక్క జీవితం కూడా ఒక రాయి లాంటిదే తల్లి. నీ జీవితంలోకి కష్టం వచ్చినప్పుడు అది మళ్ళీపోతుంది. అదేవిధంగా నీ జీవితం ఎప్పటిలాగే సంతోషంగా నడుస్తుంది. కనుక రాయి వచ్చి అలజడిని సృష్టించినట్టు కష్టం వచ్చి నీ జీవితంలో ఒక బాధను సృష్టిస్తుంది తల్లి. నువ్వు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా, భయపడకుండా, వచ్చిన దానిని ఎలా ఎదుర్కోవాలనే గుండె ధైర్యంతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు ప్రతి కష్టం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే తల్లి, దేనికి కూడా అతిగా భయపడకు. ఏది జరిగితే అదే జరుగుతుందని, ఏది నా జీవితంలో కొత్త మార్పులు వస్తాయని చెప్పి ఊరికేనే నువ్వు భయపడ్డం అనేది జరుగుతుంది. ఆ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విని తల్లి. గతం గతహ అని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. గతంలో జరిగినదే మళ్ళీ జరిగి నీ జీవితం అనేది ప్రమాదంలో పడుతుంది ఏమో అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. కనుక ఏమాత్రం కూడా అటువంటి భయాలను పెట్టుకోకుండా సంతోష
సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు తల్లి. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా తిరిగి రాదు అని నువ్వు గమనించుకోవాలి. నీ భవిష్యత్తు గురించి మాత్రం మాత్రం కూడా ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఏం జరుగుతుందో అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని దాని మీదనే నువ్వు ఎక్కువ అభిప్రాయాలు పెట్టుకొని అది ఎలా జరుగుతుందో అని ఆలోచిస్తే నీ జీవితం అనేది శుభప్రదంగా ఉంటుందని నువ్వు గమనించుకోవాలి బిడ్డ. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే వాటికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయం అనేది పూర్తయ్యేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి కదా తల్లి. దేనికైనా కానీ తొందర అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే కొన్ని నిదానంగా జరగటం వల్లే వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఆ ఎదురు చూపులోనే ఒక ఆనందం అనేది దక్కుతుంది. కనుక వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. అంతా కూడా శుభమే జరుగుతుంది. నువ్వు పాజిటివ్ మైండ్ సెట్లో మీలో ఉన్నంత వరకు మీకెప్పుడు కూడా పాజిటివిటీ కలుగుతూ ఉంటుంది. అప్పుడు నీ జీవితం నుంచి ఏ కష్టం అనేది కూడా లేకుండా అంతా మంచిగా గడిచిపోతుందని గుర్తుంచుకో బిడ్డ. మీ బాబా భయపడుతుందే బాధపడుతుంది ఒకే ఒక్క దాని గురించి బిడ్డ. నా బిడ్డకి అనవసరమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నా బిడ్డ ఏదైతే జరగదో అది జరుగుతుందేమో అని చెప్పి ఎక్కువగా భయపడుతున్నాడు. నా బిడ్డ ఎవరిని కూడా లెక్క చేయకుండా వారి ముందే సవాలు విసిరి వారి యొక్క ఆలోచనలతోనే జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడని నా గుండె చాలా బాధపడుతుందమ్మా. కనుక ఎవరి కోసం ఆలోచించాలో ఎవరి కోసం ఆలోచించకూడదో అది పూర్తిగా నీకు తెలుసు. కనుక ఎవరి మాటలు కూడా పట్టించుకోకుండా నీ జీవితంలో నువ్వు ఎదుగుదలకు ఏవైతే సహాయపడతాయో వాటి గురించి మాత్రమే ఆలోచించి నీ జీవితం ప్రతి క్షణం విలువైనదని చెప్పి గమనించుకో బిడ్డ. ఇకపై నువ్వు చేసే పనుల పట్ల మొత్తం శ్రద్ధను కనుక నువ్వు చూపించినట్లయితే నువ్వు కోరుకున్న గమ్యం అనేది తప్పకుండా చేరుకుంటావు. ఈ నిమిషంలోనే తెలుసుకో. ఇలా తెలుసుకున్న మరుక్షణమే నీ బాబా కూడా ఆనందపడతాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే తన బిడ్డకు జ్ఞానోదయం అయితే తండ్రి అనేది ఎంత ఆనందపడతాడో నీకు తెలియని విషయం కాదు కదా తల్లి. కనుక ఏది జరుగుతుందో అది ప్రశాంతంగా జరగనివ్వు. అంతా కూడా మంచి జరుగుతుందని నీలో నువ్వే అనుకో బిడ్డ. ఇకపై నీ దగ్గరకు ఏ కష్టం కూడా అడుగు పెట్టాలి అన్నా, నిన్ను ఎవరు బాధ పెట్టాలి అన్నా మొదట నన్ను దాటి రావాలని గమనించుకో బిడ్డ. ఇకపై నీ దగ్గరకు ఏ కష్టం అడుగు పెట్టాలి అన్నా, నిన్ను ఎవరు బాధ పెట్టాలి అన్నా మొదట నన్ను దాటి రావాలని గమనించుకో బిడ్డ. ఎందుకంటే లక్ష్మణ రేఖలాగా నీ జీవితానికి ప్రతి దానికి కూడా నీ ముందు నేను నిల్చున్నాను. నన్ను దాటిన తర్వాతే ఏదైనా కానీ నీ దగ్గరికి వస్తుందని చెప్పి నువ్వు గమనించుకో బిడ్డ. నా బాబా తోడుగా ఉన్నంతకాలం నన్ను ఏ కష్టం కూడా తాకదని నువ్వు గమనించుకోవాలి. నీ ప్రతి కోరిక కూడా జరిగి తీరుతుందని ఎప్పుడు కూడా గుర్తించుకో. అలుపు లేకుండా ఆనందంగా శ్రమ చేస్తే ఆదాయాన్ని పెంచుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడు బిడ్డ. అలాగే నీ శక్తి ఉన్నంత వరకు నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చెయ్యు. సంతోషంగా జీవించు. నా బిడ్డకి నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకి అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.